ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకే అపోస్తుల కార్యములో నుండి 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో వారు ప్రార్థన చేయగానే అనే మాట కనబడుతుంది. ఎప్పుడైతే వారు ప్రార్థించారో వారు కూడి ఉన్న చోటు కంపించాను. దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. వారు ప్రార్థించినప్పుడు జరిగిన అనుభవం మనం గమనించినట్లయితే గొప్ప అద్భుతాన్ని వారు అక్కడ చూడగలిగారు. ఎలా అంటే వారు కూడి ఉన్న చోటు కంపించుట, తర్వాత అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం అద్భుతాలు కొరకు ప్రార్థన చేస్తాము, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థన చేస్తాము. మంచిదే, నిజమే. కానీ మనం ప్రార్థన చేయగానే ఈ అనుభవాలను మనం చూడగలుగుతున్నామా? ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నిండే అంటే పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని బలమును పొందుకొని ధైర్యముగా ముందుకు సాగేటట్లు మన ప్రార్థనలో మనం చూడగలుగుతున్నామా? వారు ప్రార్థన చేయగానే అనగానే అక్కడ ఈ అనుభవం చూస్తున్నాం. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క కార్యములను లేకపోతే దేవుని శక్తి పొందుకొని దేవుని నామమును ఘనపరిచే రీతిగా మన ప్రార్థన అనేది ఉండగలుగుతుందా? వారు ప్రార్థన చేయగానే అక్కడ ఏం జరిగింది? వారు కూడిన చోటు కంపించారు. ఈరోజు మన ప్రార్థనా జీవితంలో దేవుని నామము ఘనపరచబడే రీతిగా, దేవుని కార్యాలలో మనం ముందుకు సాగే రీతిగా మనం బలం పొందుకొని శక్తి పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోనికి మనం రాగలుగుతున్నామా? ప్రార్థన అయితే చేయుట అనేది మన అందరిలోనూ ఉంది. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఈ అపోస్తులకు జరిగినట్లుగా అక్కడ జరిగిన అనుభవం మన జీవితాలలో జరుగుతుందా? ఇది మనం ఆలోచించాలి. మనం ప్రార్థన చేస్తే ముగించేస్తున్నాం, దేవుడే కార్యం చేస్తారని వదిలేస్తున్నాం. అలా కాదు. ప్రార్థనలో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం, నేను ప్రార్థన చేయటంలో ఏ విషయం కొరకైతే ఎందుకొరకైతే మన ప్రార్థన అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఆటంకాలు ఉన్నాయి వాళ్ళకు. ఏమండి, వాక్యం బోధించవద్దని, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వద్దని వారికి ఉన్న ఆటంకాలు ఉన్నాయి. ఆ సమయంలో వారికి ధైర్యముగా ముందుకు సాగుటలో అక్కడ వారు ప్రార్థన చేసిన విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. ఈరోజు మన పరిస్థితుల్లో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకున్న పరిస్థితులను బట్టి, అది కుటుంబ విషయాలు కలిగిన పరిస్థితులైనా, సామాజికంగా ఎదురయ్యే పరిస్థితులైనా, మనం ప్రార్థన చేసినప్పుడు ఈ విధమైన అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నామా? మనం ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా ధైర్యముతో మనం ముందుకు సాగగలుగుతాం. వారు దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించారు. ఎందుకంటే అక్కడ ఆటంకం ఉంది వద్దని, కానీ ప్రార్థన ద్వారా ఈ అనుభవాన్ని చూడగలిగారు. ఈరోజు మనకు ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో అడ్డంకులు, కుటుంబపరంగా, ఆధ్యాత్మికంగా, సమాజపరంగా ఎన్నెన్నో వస్తున్నాయి. కానీ మన ప్రార్థన వాటిని మరి ఆ అడ్డంకులు అధిగమించే రీతిగా దేవుని కార్యాన్ని చూడగలిగేటట్లు మన ప్రార్థన జీవితం ఉందా? ఇది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది మనం పరీక్షించుకోవాల్సిన అనుభవం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. వారు ప్రార్థన చేయగానే, అవును, మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మన ప్రార్థన జీవితం ద్వారా ఏం చూడగలుగుతున్నాం? మన ప్రార్థన ద్వారా ఎటువంటి బలం పొందగలం? ప్రార్థన ద్వారా ఎటువంటి అనుభవాన్ని చూడగలుగుతున్నాం? ఇది ఈరోజు మనందరం కూడా పరీక్షించుకుంది. ఇది చిన్న సందేశమే, కానీ మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? అది ముఖ్యం. మన ప్రార్థన ద్వారా ఏ అనుభవాలు మనం చూడగలుగుతున్నాం? ఇది మనం గ్రహించగలిగితే ఈ అపోస్తులు ఏ అనుభవాల్లోకి ఎదిగారో అదే అనుభవం మనం చూడగలుగుతాం. దేవుని కార్యాల ముందు సాగగలుగుతాం. ఈ సందేశం ఆలోచించండి. మీకు నాకు దేవుడు అట్టి కృపనిచ్చి కాపాడి బలపరిచి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ చిన్న సందేశాన్ని నాలో ఫలింపజేయండి. మీరే మహిమ పొందమని యేసునా వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.